మదిన చేరుకుంటాం. అలాగే పరలోక పట్టణానికి వెళ్ళడానికి కూడా ఒక బాణ గుర్తు. ఆ బాణ గుర్తు ఏంటంటే బైబిల్. ఎట్లా నడవాలో, ఎట్లా ప్రవర్తించాలో అందులో వ్రాయబడుతుంది. ఆ ప్రకారం మనం జీవిస్తే మనం వెళ్తాం. చాలా మంది అటువంటి మార్గంలో వెళ్ళడం ఇష్టం లేక సొంత మార్గంలో వెళ్తారు. యేసు ప్రభువు ఏం చెప్పారంటే ఇరుకు మార్గాన్ని వెళ్ళమన్నారు. ఇరుకు మార్గాన్ని వెళ్ళకుండా వాళ్ళు విశాలమైన మార్గంలో వెళ్తారు. దొంగతనం చేయదంటే దొంగతనం చేస్తారు, అబద్ధం ఆడదంటే అబద్ధం ఆడతారు, పక్క వాళ్ళని హింసించొద్దంటే హింసిస్తారు, పక్క వాళ్ళని ప్రేమించమంటే ప్రేమించు. ఇలా దేవుని మార్గాన్ని విడిచి సొంత మార్గంలో వెళ్తే నీవు చనిపోయిన ఎక్కడికి వెళ్తావు అంటే నిత్యం నరకానికి పోతావు. నరకానికి వెళ్ళే దాన్ని ప్రభు చెప్పిన మార్గం వైపు మళ్ళించుకోండి. దొంగతనం చేయదంటే దొంగతనం చేయకుండా, అబద్ధం ఆడదంటే అబద్ధం ఆడకుండా దేవుని మార్గంలో నీవు నడిస్తే నీవు చనిపోయిన ఎక్కడికి వెళ్తావు అంటే లేక ప్రభు పిలిచినా కూడా నువ్వు పరలోక పట్టణానికి వెళ్తావు. ఈ పరలోక పట్టణం వెళ్ళడానికి నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే ఒక చిన్న పని చేయాలి. అదేంటంటే నీ హృదయాన్ని యేసు ప్రభువుకు సమర్పించాలి. సో చాలా మంది ఆ మాట చెప్తుంటే మేము మాకు అక్కర్లేదండి, మాకు ఆ మార్గం అక్కర్లేదు, మాకు యేసు ప్రభు అక్కర్లేదు అని అంటుంటారు. మీరు సరైన దానిని ఎన్నుకోకపోతే ఎంత నష్టం వస్తుందో ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. ఈ మ్యాజిక్ చూపిస్తానికి నాకు 4 వ్యక్తులు ఇక్కడ రావాలి. ఎవరు వస్తారు? ఎవరైనా రావచ్చు. లేదు నిలబడు అంటే చాలు 4. ఓకే, ఒకరు కూడా తెచ్చకుండా దూరం ఉండాలి. ఒకసారి వచ్చిన వాళ్ళు మళ్ళీ రావద్దు. ఓకే, చాక్లెట్ పడుకో. ఈ స్టేజ్ మీద వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్క చాక్లెట్ ఇచ్చి మళ్ళీ అంత తిరిగిపోయిన తర్వాత అందరూ పడుతుంది. ఓకే, వీళ్ళు చాలా ధైర్యంగా నేను నమ్మకంగా వచ్చేసాను కాబట్టి వీళ్ళకి నేను ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకున్నాను. వీళ్ళకి నేను నమ్మకంగానే ఆడపిల్లలు కూడా రావచ్చు, మీరు ఎందుకో రాలేదు, మీరు వచ్చుంటే మీకు వచ్చేది. ఆ గిఫ్ట్ ఏంటంటే ఇప్పుడు నా దగ్గర 5 బాల్స్ ఉన్నటువంటి ప్లాస్టిక్ ఎగ్స్ ఉన్నాయి. ఇది మామూలు ఎగ్స్ కాదు. ఇట్లా ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది, మధ్యలో పెట్టి ఓపెన్ చేస్తే ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇప్పుడు దీంట్లో ఒక్క దాంట్లో 500 రూపీస్ పెట్టాను. ఈ 4లో ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఇచ్చేస్తాను. ఎవరు సెలెక్ట్ చేసుకుంటారో హ్యాపీగా మరి మీరు రాలేదు, మీరు వెంటనే వచ్చుంటే మీకు వచ్చేది. ఈ పిల్లలు ధైర్యంగా వచ్చారు. సరే, ధైర్యంగా వచ్చినందుకు వీళ్ళకి ఈ 500 ఇచ్చేస్తాం. అయితే 5 బాల్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ బాల్ నేను తీసుకుంటాను. అందులో ఏమవుతుందో నాకు వినపడింది. అంకుల్, ఏ బాల్లో 500 ఉందో మీకు తెలుసు కదా అని చెప్పి ఫస్ట్ బాల్ మీరు తీసుకుంటే మాకేమొస్తుంది అని అనుకుంటాడు. సరే, మీరందరూ తీసుకోగా మిగిలిన బాల్ నేను తీసుకుంటా. నువ్వు ఇటు రా, నువ్వు తీసుకోగా చిన్నపిల్లలు లైన్గా. ఓకే, ఫస్ట్ చిన్నపిల్లలు తిరుగుతావు. నువ్వు ఇందులో చేపెట్టి ఇవి తిరగమా, అందరూ ఇవి తిరగండి, నా వైపు తిరగండి. ఇందులో చేపెట్టి ఒక బాల్ తీసుకో. ఓకే, ఇక్కడైతే కనిపిస్తే ఈ చేతులు పెట్టిన కనిపిస్తే తీసుకో. నువ్వు పైకి చూడు, పైకి చూడు, కళ్ళు చూసుకో. దీంట్లో పెట్టి ఓట్ తీసుకో. ఓకే, నువ్వు కూడా చేయి పెట్టి తీసుకో. ఓకే ఓకే, చేయి పెట్టి ఓట్ తీసుకో. రైట్, ఇప్పుడు నువ్వు కూడా నీకు నచ్చింది పైకి చూడు, చేయి పెట్టు. ఓకే, రైట్. సో వాళ్ళు అర్థం ఇంకెందుకు పైకి వస్తుంది కదా, కింద చూడండి, అది ఆలోపించేయండి. ఎవరికి వచ్చిందో చూద్దాం. నేను అందరూ తిప్పండి. స్క్రూ నా తిప్పు. అందరూ కాగితం ఉంది, కాగితం తీసి ఇలా పట్టుకోండి, అందరికి కనపడేలా పట్టుకోండి. ఏమొచ్చింది? అలా వాళ్ళకి కనిపించు. నీకు అదృష్టం లేదు. ఓకే, కొద్దిగా తప్పిపోయింది. వాళ్ళు చూపించు. ఉదయం నువ్వు ప్రార్థన చేయలేదా? ప్రార్థన చేస్తుండే
మరోసారి తప్పుడు వస్తుంది, నేను ఇంకోసారి వస్తాను అప్పుడు వస్తాను. మరి అందులో పెట్టేది ఎందులో పెట్టేసాను, ఏ టైప్ అందులో పెట్టేసాను. కూర్చోలో పెట్టు. నువ్వు వచ్చినందుకు అన్ని దగ్గర ఒక జాకెట్ తీసుకుని కూర్చోమని ఇప్పుడైతే జోలు వేసుకో, ఒకటే ఇచ్చి ఒకటి ఇచ్చేసి జోలు పెట్టి ఇప్పుడు తినదు, తింటే పడేసుకోవాలి. ఇంటికి నువ్వు కూడా బాల్ అక్కడ పెట్టి జాకెట్ తీసుకో, కూర్చో. నువ్వు అక్కడ పెట్టి ఇక్కడ ఇక్కడ నువ్వు జాకెట్ ఇచ్చావు. ఈ అబ్బాయికి ఎందుకు కొనుక్కున్నానంటే ఈ అబ్బాయికి డౌట్ వచ్చింది మనసులో. ఎందుకంటే మీరు మనసులో అనుకుని నాకు వినపడుతుంది కదా, అసలు అంకులు పెట్టానన్నాడు, అసలు పెట్టాడా లేదా ఉత్తునే అన్నాను. సరే ఒక వాళ్ళు మిగిలిపోయింది కదా, నీ బాధ ఓపెన్ చేయి. అది మీరు వాళ్ళు తీసుకోక మిగిలిపోయిన వాళ్ళు ఓపెన్ చేసి చూపించు. ఫస్ట్ ఛాన్స్ ఏం ఇచ్చాను కదా, వాళ్ళు తీసుకున్నట్లయితే వాళ్ళకి ఎంత వచ్చిందమ్మా, ఇది రాత్రి నిద్రపోతావా, సరే 500 ఇచ్చే. సరే నిజంగా వీళ్ళకి ఇవ్వాలని నేను అక్కడ పెట్టింది, అక్కడ పెట్టేసి తీసుకో జాగ్రత్త తీసుకుంటాను. నిజంగా వీళ్ళకి ఇవ్వాలని నేను అనుకున్నాను, కానీ వీళ్ళు సరైన దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు. వీళ్ళు సరైన దాన్ని సెలెక్ట్ చేసుకోలేదు కాబట్టి వీళ్ళకి ఎంత నష్టం వచ్చింది. అలాగే సరైన దారి అంటే యేసు ప్రభు చెప్పిన మార్గాన్ని సెలెక్ట్ చేసుకోకపోతే ఇవి 500 రూపాయలు పోయిన పర్వాలేదు, కానీ పరలోక పట్టణం నడిపోతుంది. సో పరలోక పట్టణం పోకుండా మీరు ఏం చేయాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి, యేసు ప్రభువుని ఎన్నుకోవాలి. ఇప్పుడు నేను ఇది వెళ్ళేలోగా ఇక్కడ ఎవరికైనా ఒకరికి ఇచ్చేయాలని అనుకున్నాను, నా చేత పైన పెడతాను, ఇక్కడే పెడతాను. ఎవరు అదృష్టంతో వాళ్ళు ఇచ్చిపోతాను. ఓకే, ఇప్పుడు ఎందుకు సెలెక్ట్ చేసుకోలేదు అనే మాట గురించి మనం నేర్చుకున్నాం. ఎందుకు మిస్ అయింది అంటే వీళ్ళు మనల్ని మిస్ అయిపోవడానికి కారణం ఏంటంటే ఒకడు మనల్ని మోసం చేసుకుంటాడు. వాడి పేరు ఏంటంటే వీళ్ళు సరైన దాన్ని వెళ్లకుండా మోసం చేసేవాడు ఎవడంటే ఒకడు ఉన్నాడు. వాడు చాలా బ్యూటిఫుల్గా ఉంటాడు. వాడు ఎంత అందంగా ఉంటాడో చూడండి ఒకసారి. వీడు చాలా అందంగా ఉన్నాడా, వీడు దుర్మార్గుడు. వీడు మన దగ్గరకు వచ్చి ఆ దారి వద్దు, ఈ దారిని పో, అబద్ధమాడు, నీకు అది లాభం వస్తుంది, వారి దగ్గర పెన్ను కొట్టి అని మనల్ని సరైన దారిలో వెళ్ళకుండా వీడు మనల్ని మోసగిస్తాడు. ఓకే, ఇప్పుడు నా దగ్గర 3 కార్డ్స్ ఉన్నాయి. ఒక కార్డు జీసస్, ఇంకోటి జీసస్, ఒకటి శాటన్. ఓకే, ఈసారి అందరూ మాకాలు కాబట్టి ఇప్పుడు బాల్ ఎవరికి తగులుతుందో వాళ్ళు, ఓకే, వాళ్ళకి ఛాన్స్ అనమాట. 500 రూపీస్ ఛాన్స్, 500 రూపీస్ ఛాన్స్ ఎవరికి తగులుతుందో చూద్దాం. అయితే మీకు చిన్న పరీక్ష అనమాట. ఏంటంటే ఇప్పుడు ఒకటి శాటన్, ఒకటి జీసస్, ఇంకోటి జీసస్. ఇప్పుడు శాటన్ కార్డు ఎక్కడుందో కరెక్ట్గా చెప్పిన వాళ్ళకి 500 రూపీస్ గిఫ్ట్. శాటన్ కార్డు ఎక్కడో నేను శాటన్ కార్డుని తిప్పేస్తున్నాను, శాటన్ కార్డు తిప్పేశాను. ఒక జీసస్ కార్డు కూడా తిప్పేస్తున్నాను. రైట్, శాటన్ కార్డు జీసస్ కార్డు తిప్పేశాను. ఇప్పుడు శాటన్ కార్డు ఎక్కడుందో చెప్పాలి. ఆడపిల్లలు ఇద్దాం ఫస్ట్. మొదటి ఈసారి 4 ఇచ్చేది కాబట్టి ఓన్లీ గర్ల్స్ అనమాట. ఓకే, ఇప్పుడు గర్ల్స్ ఎవరైనా ఒకరు లేచి నిలబడండి. నిలబడదు, నిలబడతారు. ఇప్పుడు అలా ముందు కంగారు పడదు. ఇప్పుడు 3 కార్డ్స్ ఉన్నాయి. కంగారు 500 కదా, కంగారు కదా. సరే, నీకు సరిగా ఉందా? పైన ఫ్యాన్ తిరుగుతుంది చూడు ఒకసారి. ఫ్యాన్ ఉందా చూడు. ఫ్యాన్ ఉందా? తిరుగుతుందా? ఓకే, ఇప్పుడు చెప్పు. లెఫ్ట్ లో మాట్లాడుతున్నా 500 పోతుందా? మరి చెప్పు, లెఫ్ట్ లో ఉందా, రైట్ లో ఉందా? ఇది ఇదేనా? అది చెప్పారా నీకు? నువ్వే అనుకుంటావా? ఓకే, సరే, నువ్వు 500 రూపీస్ గెలుచుకున్నావు అని అనుకుంటావు, కానీ ఇది రైట్. ఓకే, నెక్స్ట్ ఇంకొక అమ్మాయి ఎవరన్నా తీసుకుంటున్నా? ఎవరు?
నువ్వా రైట్ అమ్మా. అవును, నువ్వు ఒకదాని వచ్చి మీ ఫ్రెండ్స్ ఎవరు తీసుకొచ్చావు? ఎవరు ఇంకెవరు ఉన్నారు మీ ఫ్రెండ్స్? అది కాదు, ఇది ఒకేనా? ఓకే. ఇప్పుడు 1, 2, 3లో 1లో ఉందా, 2లో ఉందా? 1లో ఉంది. ఓకే, నువ్వు కూడా మిస్ అయ్యావు. ఓకే, సరే మీరు ఎక్కువ ఉంటాం వల్ల కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నారు అని చెప్పి నేను ఏం చేశానంటే ఒక జీసస్ గారిని తగ్గించేస్తాను, ఒకటి తగ్గిస్తాను. కూర్చోమ్మా ఈసారి బాబు, ఈసారి బాబు మీరు రెడ్ షర్ట్ వేసుకున్నా, రెడ్ నువ్వే. ఓకే అమ్మా, నీకు ఫ్యాన్ తిరుగుతున్నా పైన. ఓకే, లెఫ్ట్ లో ఉందా, రైట్ లో ఉందా? లెఫ్ట్ లో ఉందా, రైట్ లో ఉందా? చెప్పాము, త్వరగా చెప్పాలి. రైట్ ఇదా, ఇదా నా రైటా? ఇది కదా, ఇదా? ఇదా? ఓకే, ఇది జీసస్. అయితే మీరు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉన్నది, అలా మీరు నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉంది. అదేంటంటే యేసు ప్రభు ఉండే చోట సాతాను గారు ఉండలేడు. యేసు ప్రభు ఉండే చోట సాతాను గారు ఉండలేడు. కాబట్టి మీరు యేసు ప్రభుని మన హృదయంలో పెట్టుకుంటే ఈ సాతాను గారు ఆటోమేటిక్ గా పారిపోతాడు. రైట్? ఓకే. ఈ సాతాను గారు ఏం చేస్తారంటే మనల్ని సరైన మార్గంలో వెళ్ళకుండా మోసగిస్తుంటారు. సైతాన్ని చేసే పని ఏంటంటే వాడు మనం మోసగిస్తూ ఉంటాడు. సైతాన్ని ఎట్లా మోసం చేస్తారో ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. అందరు కనపడుతుంది కదా, ఇది ఈ వీడియో తీస్తున్నారా? మరి నేను వెనక్కి ముందుకు వస్తున్నప్పుడు అడ్జస్ట్ చేశారా? అవుతుందా? ఇప్పుడు సైతాన్ని ఎట్లా మోసం చేస్తారో మళ్ళీ అప్పుడు ముందుకు వస్తాను, కరెక్ట్గా అడ్జస్ట్ చేసి. ఓకే, సైతాన్ని కూడా ఎట్లా మోసం చేస్తారో నేను ఒక చిన్న మోసం చేస్తాను. నేను చేసిన మోసాన్ని కరెక్ట్ గా కనిపెట్టిన వాళ్ళకి ఈ 500 ఇచ్చేస్తాను. మరి ఇంకొక టెస్ట్ ఎలాగైనా ఇవ్వాలని ప్రయత్నం చేస్తున్నాను, మీరే గెలుచుకుంటలేదు. మరి నేనేం చేయను? రైట్. ఇప్పుడు సైతాన్ని ఎట్లా మోసం చేస్తారో నేను ఒక చిన్న మోసం చేస్తాను. నేను చేసిన మోసాన్ని మీలో ఎవరు కనిపెడతారో చూద్దాం. ఇక్కడ ఒక కుందేలు బొమ్మ ఉంది. ఈ కుందేలు వైట్ గా ఉంది. ఓకే, కనబడుతుంది కదా అందరికి? కనబడుతుందా? ఈ వైట్ కుందేలు పైన ఈ ఎర్రని డ్రమ్ పెడతాను. వైట్ కుందేలు పైన ఎర్రని డ్రమ్ పెడతాను. ఈ డ్రమ్ పెట్టగానే కుందేలు యొక్క రంగు మారిపోతుంది. అది బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. చూడండి, ఎవరికైతే నేను చేసిన ట్రిక్ అర్థమైందో వాళ్ళందరూ చప్పట్లు కొట్టాలి. ఇప్పుడు నా ట్రిక్ అర్థమైన వాళ్ళకి జాగ్రత్త చూడండి. మరి ఓకే, వైట్ కుందేలు ఉంది. వైట్ కుందేలు పైన ఈ డ్రమ్ పెడతాను. ఈ డ్రమ్ పెట్టగానే ఆ కుందేలు బ్రౌన్ కలర్ లో మారిపోతుంది. ఓకే, బై ఇటుపక్క బ్లాక్ హ్యాండ్ అందించాను, ఇటుపక్క కూడా బ్లాక్ హ్యాండ్ అందించాను. ఎప్పుడైతే ఈ బ్లాక్ హ్యాండ్ అందించానో వెంటనే దాని కలర్ మారిపోతుంది. అది బ్రౌన్ కలర్ లోకి మారిపోతుంది. అందరికి అర్థమైపోయిందా? అందరూ చెప్పకపోతే ఆ చైర్ లో కూర్చున్న టీచర్ గారికి అర్థం కాలేదు, ఆయన కొట్టలేదు. సరే, మీరు అందరూ తెలివైన వాళ్ళు, ఆ టీచర్స్ ఇద్దరు కొట్టలేదు. సరే, వాళ్ళ కోసం ఒకసారి చేస్తాను. ఓకే, ఇప్పుడు ఈ బ్రౌన్ కుందేలు ఉంది కదా, ఈ బ్రౌన్ కుందేలు పైన ఈ టోపీ పెడతాను. ఓకే, బ్రౌన్ కుందేలు పైన ఈ టోపీ పెడతాను. ఈ టోపీ పెట్టగానే అది మళ్ళా దాన్ని ఒరిజినల్ వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది. మళ్ళా ఒరిజినల్ చూడు, ఇది బ్లాక్, ఇటుపక్కల బ్లాక్, రెండు పక్కల బ్లాక్. నేనేం మోసం చేస్తలేదు, ఈ రెండు పక్కల చేసి చూపిస్తాను. ఎప్పుడైతే ఈ బ్లాక్ పెట్టానో దాని కలర్ మారిపోతుంది. అది దాని ఒరిజినల్ వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది. చూడండి, రెడీ, తీగానే వైట్ కలర్ లోకి వచ్చేస్తుంది. ఇంతవరకు చెప్పుకోవాలి కాబట్టి కొత్త వాళ్ళు చెప్పండి. నీకు అర్థమైందా బాబా? ఏంటి అర్థమైంది? నిలబడి చెప్పు. అందరు కాదు, అప్పుడు నీ వెనకాల ఉన్నా చెప్పు, ధైర్యంగా చెప్పు. అర్థమైందా లేదా? అర్థం కాలేదు. మరి అమ్మ చెప్పకుండా మరి అర్థం కాలేదని చెప్తాను. వెరీ గుడ్, ధైర్యంగా చెప్పమ్మా. లేదు, ఇదే
రెండు పక్కల బ్లాక్ అదే తిప్పలేదు, ఇదే తిప్పాను. రెండు పక్కల ఉందని చూపించాను. నేను నిలబడిన మాట్లాడాలి, మీరు నిలబడిన వాళ్ళు మాట్లాడాలి. చూపించాలి. లేదమ్మా, ఇదే బ్రౌన్ కలర్ మారుతుంది. అది తిప్పలేదు, ఇది తిప్పని చెప్పినాగా. బొమ్మ చెప్పనా? బొమ్మ తిప్పు. ఈ వెనకాల ఉద్దేశం లేదు, వెనకాల బ్రౌన్ కలర్ లేదు, ఇదే మారుతుంది. వెనకాల బ్రౌన్ లేదు, వెనకాల వెనకాల కుందేల బొమ్మ లేదు, వెనకాల మిక్కీ మౌస్ బొమ్మ ఉంది. ఇదే మాత్రం చెప్తా. నేను మిమ్మల్ని అందరినీ మోసం చేశాను కదా, మరి నేనే మిమ్మల్ని మోసం చేస్తే సైతం గడు ఇంకా ఈజీగా మిమ్మల్ని మోసం చేస్తాడు. ఓకే, కూర్చోమ్మా. చాలా సార్ ధైర్యంగా చెప్పు. చెల్లికి ఒక చాక్లెట్ ఇవ్వము. ఇక్కడికి చూసాయి మళ్ళీ ధైర్యంగా చెప్పినందుకు ఒక చాక్లెట్ లేకపోతే 500 వచ్చేది. అలాంటి 500 వచ్చాయి. ఓకే, సరే. మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే నేనే చాలా తేలిగ్గా నేను మిమ్మల్ని మోసం చేయగలిగితే సైతాన్ని ఇంకా చాలా ఈజీగా మోసం చేయాలి. ఇప్పుడు సైతాన్ మోసంలో పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే మనం బైబిల్ బాగా చదవాలి. ఇక్కడ ఒక మాట పెట్టాను, పరిశుద్ధమైన దైవవాక్యము ఎంత బైబిల్ ఎంత గొప్ప గ్రంథమో చెప్పడానికి నేను ఒక మ్యాజిక్ చేస్తాను. ఈ మ్యాజిక్ చేయడానికి తెలుగు చదువుతూ వచ్చినటువంటి ఒక అమ్మాయి ఎవరైనా కావాలి. 8th క్లాస్ కానీ 9th క్లాస్ కానీ చదువుతున్న అమ్మాయి ఎవరు ఉన్నారా? 7th తల్లి నువ్వు తెలుగు చదువుతూ వచ్చినా రాగలవా ఇక్కడికి ధైర్యంగా? ఎవరు? ఓకే, అటు నుంచోదండి. తెలుగు చదువుకోవచ్చు కదా. ఓకే, రైట్. ఇప్పుడు నేను కొన్ని కార్డ్స్ ఉన్నాయి, ఇవి కాంబినేషన్ కార్డ్స్ అన్నమాట. 2 కార్డ్స్. ఓకే, ఒక తెలుగు చదువుతున్నా దీని కలర్ దాని కలర్. ఓకే, ఇప్పుడు ఈ తిమింగం అనే మాట పెట్టాను. ఈ తిమింగం చూస్తే నీకు ఎవరు గుర్తొస్తారు బైబిల్లో? తిమింగం ఒక అబ్బాయి తిమింగం వినేశాడు బైబిల్లో. ఎవరు? తిమింగలమే ఒక అబ్బాయిని మింగిందా? ఎవరైనా అబ్బాయి తెలియదా? సో తిమింగలం చూస్తే యోనా. ఓకే, నేను ఇప్పుడు తిమింగలాన్ని అక్కడ పెడుతున్నాను, యోనాని ఇక్కడ పెడుతున్నాను. ఓకే, ఒక అబ్బాయి వరిసెలు ఉపయోగించాడు బైబిల్లో. ఓకే, బాగా చెప్పారు. మీ సండే స్కూల్ టీచర్స్ బాగా చెప్తున్నారు. 5 రెట్లు చూస్తే నీకేం గుర్తొస్తుందమ్మా? దీనికి 5 రెట్లకి. ఓకే, రాత్రి ఉత్సవాలు మ్యానేజ్ చేస్తూ ఒక అబ్బాయిని పిలిచాను. 5 రెట్లు చూస్తే ఏం గుర్తొస్తుంది రా? మరి ఏమన్నాడంటే కిసాన్ జామ్ గుర్తొస్తుంది. జామ్ కావాలి కదా అంటూ అన్నాడు. ఓకే, నువ్వు కరెక్ట్గా చెప్పు. 5 రెట్లకి కాంబినేషన్ ఏంటి? ఓకే, నేను దీన్ని కూడా ఇక్కడ సెపరేట్ చేస్తున్నాను. అబద్ధికులు ఎవరు? సైతాన్. వెరీ గుడ్. అపవాది సైతాన్ అంటారు కదా. ఓకే, మరి యేసు ప్రభు ఎవరు? మాటకి అర్థం రక్షకుడు. ఓకే, యేసు ప్రభు రక్షకుడు. రైట్. ఓకే, నోహ ఏం చేశాడు? బాగా చెప్తారు. మీ సండే స్కూల్ టీచర్స్ బాగా చెప్తారు. బైబిల్లో కెమెరా ఎవరు ఉపయోగించారు? ఓకే, రైట్. మోషేని ఇక్కడ పెడుతున్నా, కథ ఇక్కడ పెడుతున్నా. ఇప్పుడు 7 ఇక్కడ పెట్టాను తల్లి. ఓకే, 7 ఇక్కడ పెట్టాను. రైట్. ఇప్పుడు ఇది దీనిపై పెట్టినా, ఇది దీనిపై పెట్టినా. పెట్టిన తర్వాత ఏం చేస్తున్నానంటే ఎన్నో కొన్ని పైన తీసుకుని అడుగులు పెడుతున్నాను. నువ్వు తీసుకో, ఇలా పైనుంచి ఎన్నో కొన్ని ఇష్టం వచ్చిన పైన తీసుకో, గట్టి పట్టుకో, స్లోగా కంగారు పడుకో, మెల్లిగా పైనుంచి కొన్ని తీసుకో, గట్టి పట్టుకో, లాగు, అడుగులు పెట్టి ఇలా మళ్ళీ పైన కొన్ని తీసుకో, అలాగే తీసి ఇలా తీసి గట్టి కింద పడేయకూడదు. గట్టి మధ్యలో తీసి గట్టి పట్టుకుని తీసుకుంటారు. ఓకే, చాలా అంటే ఒకసారి చేస్తావు. సరిపోతా? నీ బాగా కలిసిపోయింది కదా, నీ మనస్ఫూర్తిగా పైన కొన్ని తీసుకోవద్దండి, ఇష్టం వచ్చిందని. చాలా. ఓకే, ఇప్పుడు నీకు నేను 7 ఇస్తాను, 7 కార్డ్స్ ఇస్తాను. ఓకే, 1 2 3 4 6
7. నా దగ్గర 1 2 3 4 5 6 7. నీకు ఇది కావాలి అది కావాలి. ఇలాగే పట్టుకో, లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకో. ఓకే, ఇలా పట్టుకో. ఇప్పుడు పరిశుద్ధమైన అనే ఒక మాట పెట్టాను. ప్రతి అక్షరానికి పైనుంచి ఒక కార్డు తీసి ఆయిల్ పెట్టాలి. నన్ను పెట్టమని నేను పెడతా, నీవు పెట్టాలని నువ్వు పెట్టు. బాకి నువ్వు పెడతావు, నేను పెడతాను. బాకి తీసేలా పెట్టు, బాకి రీకి పెట్టు. నువ్వే అన్ని నువ్వే పెట్టచ్చు, నన్ను పెట్టచ్చు. సూకి నువ్వే పెట్టచ్చు కావాలని. ఓకే, సూప్ నేను పెట్టాను. ఓకే, ధాకి, ఓకే, మైకి, నేను నాకి. ఓకే, నువ్వు చెప్పడానికి పెట్టేశాను. నీ పైకి చూడు, ఏమొచ్చింది చూడు. పైకి కాదు, పైకి ఏమొచ్చింది చూడు. ఇష్టం వచ్చిన కలిపేసాం, తీసాం. అక్కడ ఒక అమ్మాయి అనుకుంటుంది, అంకులు ప్రవళికతో మాట్లాడేసేటుంది, ఇలా పెట్టు అలా పెట్టు ఇలా పెట్టి చెప్పాను. అసలు నీకు ఎప్పుడు మాట్లాడేది, నేను ఎప్పుడు మాట్లాడలేదు కదా. ఇప్పుడు దాకా మనతో మాట్లాడుకోలేదు. ఇప్పుడు దాకా ఓకే, సరే. అక్కడ ఎవరైనా అమ్మాయి అక్కడే లేదు నిలబడడం. ఈ డౌట్ వచ్చిన అమ్మాయి ప్రవళికకి నాకు ముందుగానే సంభాషణ జరిగింది అనుకున్న వాళ్ళు అక్కడే నిలబడదు. పర్లేదు అక్కడ నిలబడలేదు. అక్కడ నిలబడడం ఏం కదా, నిలబడుతుంది. ఏమో భయం ఉంది అక్కడ నిలబడమంటే. స్కూల్లో అయితే పెంచేయమంటారు, నేను ఇక్కడే నిలబడమంటాను. ఓకే, రైట్. దైవవాక్యం అనే మాట ఉంది తల్లి, కనపడుతుంది నీకు? దైవవాక్యం కనపడుతుందా? కొన్ని కనపడుతుంది, కనపడుతుందా? ఓకే, దయకి నేను పెట్టాలా ప్రబలిక పెట్టాలా? విను. నేను పెట్టాలంటే రైట్ హ్యాండ్ చాటు, ప్రబలిక పెట్టాలంటే ఈ అమ్మాయి పేరు ప్రబలిక, తెలుసా? ఓకే, నువ్వు అమ్మాయినా? నా ఫ్రెండ్, అందుకే నేను ముందే చెప్పానంటే అనుమానం వచ్చింది నీకు, అందుకే నేను లేపాను. ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే దైవవాక్యం నేను పెట్టాలా ప్రబలిక పెట్టాలా? నేను పెట్టాలంటే రైట్ హ్యాండ్ చాటు, దాన్ని పెట్టాలంటే లెఫ్ట్ హ్యాండ్ చాటు. నేను దయకి నేను పెట్టాను. వాకి ఎవరు పెట్టాలి? పెట్టావా? వాకి నేను, క్యాకి అన్ని ఆమె పెట్టచ్చు. క్యా మూకి ఆమె, ప్రబలికైనా పెట్టా. ఓకే, నా పైకారు చూస్తే అబద్ధికుడు, నీ పైకారు చూస్తే తల్లి కూర్చో తల్లి. థ్యాంక్ యూ. ఓకే, సాటి నేను తల్లి. సాటి నేను పెట్టాలా ప్రబలిక పెట్టాలా? టీ ఎవరు పెట్టాలి? ఇలా ముందు వెళ్ళి టీ పెట్టు. టీ అంటే ఇదా, అదే నా టీ అనుకున్నాను. ఓకే, పెట్టారా? టీ పెట్టారా? పప్పులో ఇచ్చిన కూర్చోరే ఇచ్చేది. ఓకే, లేకి నేను నీకి అదే. ఓకే, నువ్వు చెప్పిన పెట్టాను తల్లి. నా పైకాదు యోనా, నీ పైకాదు మరి నచ్చిందా? తర్వాత పాప లేదమ్మా, నువ్వే అక్కడి నుంచి చెప్పలేదు. గ్రంథము ఉంది, గ్రంథంకి ఎవరు పెట్టాలి? అవి కనపడదు. ఎవరు పెట్టుకుంటే వాళ్ళు గ్రంథం ఎవరు పెట్టాలి? నేను పెట్టాలా అక్క పెట్టాలా? అక్క పెట్టాలి. గ్రంథం దాకి నేనా? ఓకే, నేను మూకి అక్క పెట్టాలి. ఓకే తల్లి, నువ్వు చెప్పిన కరెక్ట్ పెట్టాను. నాది పైకాదు యేసు, నీ పైకాదు రాశ. మగపిల్లలు ఎవరు నిలబడి ఒక్కటి నిలబడి. ఇంతకుముందు ఇక్కడ వచ్చినారు కాదు, ఇంతకుముందు వచ్చారు ఇక్కడ 500 పోగొట్టుకున్న వాళ్ళు వచ్చారు. ఇప్పుడు గ్రంథంలో అయిపోయిందా? ఏమైంది ఇప్పుడు? అది చెప్పమ్మా. ఆకి నేను 2 నుంచి చెప్పచ్చు, 2 ఆకు పెట్టచ్చు, ఒకటి నేను, నీ ఇష్టం అన్నమాట. ఆకు ఎవరు? ఆకు నేను, దీకి ఎవరు? నేనే పెట్టుకుంటాను. ఓకే, యూ టేక్ రెస్ట్. ఓకే, నాది నో వచ్చింది. నెక్స్ట్ లేవు మార్పు లేదని మాట ఉంది. అక్క పెట్టాలి. మా పెట్టాల తర్వాత అక్షరం మార్పు, తర్వాత అక్షరం అక్క లే పెట్టావా? లేదు. నీ అక్క, ది అక్క. ఓకే, నా పైకి చూస్తే వరుస నువ్వు మధ్యలో తప్పు పెట్టావు. తీసేయి పైకి తీయ మనం. ఓకే,
ఓకే రైట్. ఎవరికా చాలా బాగా చేసావు. లాస్ట్ మాత్రం ఆ అబ్బాయి తప్పు చెప్పడం వల్ల నువ్వు తప్పు చెప్పావు. నేను 2 సెకండ్లకి చాలా బాగా చేసింది. ఇంత మంచి పొజిషన్ మీ దగ్గర 1000 రూపాయలు ఇస్తాను. ఇది ఎలా చేస్తావు అన్ని మ్యాచింగ్ 1000 రూపాయలు ఇస్తాను తెప్పిస్తాం. ఓకే సో మనల్ని థ్యాంక్ యూ కూర్చోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రవళిక చప్పట్లు. బైబిల్ గ్రంథం అంత గొప్ప గ్రంథం కాబట్టి మనం ఏం చేయాలంటే అందరూ బైబిల్ని పఠించాలి, రోజు చదవాలి. బైబిల్ రోజు చదువుతుంటే సరైన మార్గం ఏదో, మనం వెళ్ళవలసిన మార్గం ఏదో మనకు తెలుస్తుంది. అప్పుడు మనం సరైన మార్గంలో వెళ్ళగలం. ఓకే ఇందాక చూద్దాం కదా బైబిల్ గ్రంథంలో ఆ పరలోక పట్టణానికి వాదన. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. పరలోక పట్టణం బంగారు పట్టణం. మన పాపాలు ఇలా ఉన్నాయి, యేసు ప్రభువు రక్తాన్ని ఇచ్చారు, మన పరిశుద్ధంగా మార్చారు. అనుదినము ఆయనలో ఎదగడానికి మనకు పరిశుద్ధాత్మ అనుగ్రహించారు. ఒకరోజు నేను చనిపోయినా లేక ప్రభు వచ్చిన పరలోక పట్టణానికి నేను వెళ్తున్నాను అని. ఓకే దీనికి మనం ఏం చేయాలంటే వీ మస్ట్ గ్రో ఇన్ హిమ్. ఓకే ఈ నలుగురు గర్ల్స్ నలుగురు రామ్మా నలుగురు. ఓకే సో మనం అనుదినము దేవుళ్ళు ఎదగాలి. ఓకే ఫస్ట్ పట్టుకోం. ఇంకా సెకండ్ కెమెరాలో వస్తారు. ఇక్కడ నుంచి ఇలాగే పట్టుకోం. దీనికి మీరు ఏం చేయాలంటే యూ మస్ట్ గ్రో ఇన్ క్రైస్ట్. ఓకే మీరు దేవుల్లో ఎదగాలి. దేవుల్లో ఎదగాలంటే ఏం చేయాలి? యూ మస్ట్ గ్రో. దేవుల్లో ఎదుగుతూ అంటే కింద ఏం చెప్పానంటే ఇక్కడ ఈ గ్రీకాలను చూపించి ఏం చెప్పాను, మీరు అనుదినము దేవుళ్ళు ఎదగడానికి మనకి పరిశుద్ధాత్మ గ్రహించారు. ఈ పరిశుద్ధాత్మకి సాదృశ్యంగా మనం ఎదుగుతాం. పచ్చగా అని ఎందుకు పెట్టానంటే ఒక చెట్టు పచ్చగా ఉందంటే అర్థం ఏంటి? అది ప్రాణం ఉన్నది, ఎదుగుతున్నది అర్థం అన్నమాట. అట్లాగే మనం దేవుళ్ళు ఎదగాలి. దేవుళ్ళు ఎదగాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఏం చేయాలంటే మనం గో టు చర్చ్. మనము ప్రతి ఆదివారం చర్చికి వెళ్ళాలి. సండే స్కూల్కి రావాలి. మీరు తప్పనిసరిగా సండే స్కూల్కి వచ్చి అక్కడ పాటలు నేర్చుకోవాలి, అంతర్వాక్యాలు నేర్చుకోవాలి, చెప్పే కథలు నేర్చుకోవాలి. అప్పుడు మీరు యూ కెన్ గ్రో. రెండోది ఏంటంటే రెండవ విషయం ఏంటంటే మీరు రీడ్ ద బైబిల్ని బాగా చదవాలి. ఏదో ఇంట్లో అలంకార వస్తువుగా బైబిల్ గుడిలో పెట్టుకోకుండా ప్రతిదినము బైబిల్ని చదవాలి. చదువుతూ మాత్రమే కాకుండా అందులో రాయబడిన దాని ప్రకారం మనము ఒబే అంటే విధేయత చూపించాలి, లోపడాలి. బైబిల్లో రాయబడిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇతరులకు మనము ప్రభు గురించి చెప్పాలి. ఓకే గ్రో అంటే ఏంటంటే నువ్వు చర్చికి వెళ్ళాలి, బైబిల్ చదవాలి, అది లోపడాలి బైబిల్కి, తర్వాత ఇతరులకు విజ్ఞప్తి చెప్పాలి. ఓకే సో అన్నిటికి ఇచ్చేసి ఒక్కొక్క కార్డు ఇచ్చేసాము. ఒక్కొక్క కార్డు ఇచ్చేసి అక్కడ పెట్టి కింద పెట్టి నేల పెట్టి చాక్లెట్ తీసుకుని వెళ్తాం. సరే అప్పుడు మీకు అందరికీ అయినా మేము విట్నెస్ అన్నారు, మేము ఏం విట్నెస్ చేస్తాం దేవుని గురించి మేమేం చెప్పగలం అని అనుకుంటారు. మీకు చిన్నపిల్లలు కదా, మేము దేవునికి విట్నెస్ అంటే ఇతరులకు సువార్త చెప్పాలి అని అంటే మేమేం చెప్పగలం అని మీరు అనుకుంటారు. మీరు సువార్త చెప్పడం అంటే ఏంటంటే మీ క్లాస్మేట్ ఉంటాడు, నీ క్లాస్మేట్ ఒక అమ్మాయి ఉంటుంది. నువ్వేం చేయాలంటే నేను సండే స్కూల్కి వెళ్తున్నాను, అక్కడ కథలు చెప్తున్నారు, మంచి మంచి పాటలు చెప్తున్నారు, నువ్వు కూడా రా అని నీ క్లాస్మేట్ అమ్మాయిని తీసుకురావాలి. అది విట్నెస్ అన్నమాట. నీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు కదా, నీ ఫ్రెండ్, ఆ ఫ్రెండ్ని క్రికెట్ వెళ్దావా అని పిలుస్తాడు, ఆయన సినిమా వెళ్దామా అని పిలుస్తాడు. నువ్వేం చేయాలంటే చర్చికి వెళ్దామా, సండే స్కూల్కి వెళ్దామా అని పిలుచుకురావాలి. ఇక్కడ చిన్నపిల్లలు కూడా సువార్త చేయొచ్చు అని చెప్పడానికి నేను ఒక చిన్న కథ చెప్తాను. ఒక ఊళ్ళో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆ పాస్టర్ గారు ఏం చేశారంటే ప్రతి ఆదివారం చర్చ అయిపోయినాక ఆయన కనపతిని తీసుకుని ఆ అబ్బాయి ఒక్కొక్క గ్రామం అంతా తిరిగి కనపతికి పంచిపెట్టేవారు. ఒకరోజు బాగా ఆదివారం నాడు వర్షం వచ్చేస్తుంది. ఈ అబ్బాయి వర్షం వచ్చేస్తుంది అనుకుని పాస్టర్ గారు ఏం చేశారంటే వర్షం వస్తుంది కదా ఏం వెళ్తామని చెప్పేసి వెళ్ళలేదు. అప్పుడు ఈ అబ్బాయి వచ్చాడు, డాడీ నేను రెడీ అన్నాడు. ఏమన్నా దేనికి రెడీ అన్నాడు.
అదే కానీ మనం కరపత్రికలు పంచిపెడితే వెళ్తాం కదా, మరి వర్షం వస్తుంది కదా, అదే సరే అర్థంతో వర్షం వస్తుందని నరకానికి వెళ్ళే పాపులు నరకానికి వరకు మానేస్తారా? కాదనుకో, కానీ వర్షం వస్తుంది కదా. కొన్ని నేను ఒక్కనే వెళ్ళాను డాడీ అన్నాడు. వీళ్ళు అన్నాడు, త్వరగా వచ్చి అన్నాడు. సరే ఈ అబ్బాయి రేపు కొట్టేసుకుని ఆ వర్షంలో తలుస్తూ వెళ్ళిపోయి కరపత్రికలు అన్నీ ఇచ్చేసాడు. చివరికి ఒక్క కరపత్రిక మిగిలింది, ఒకటే ఒకటి మిగిలింది. ఈ ఒక్కదాన్ని ఆ ఇంటికి ఇచ్చి వెళ్ళిపోదామని ఆ ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు కొడితే ఎవరు తీయలేదు కదా, వెళ్ళిపోదాం అనుకుని ఇలా 2 అడుగులు వేసాడు. మళ్ళీ ఎందుకు ఆగి మళ్ళీ వచ్చాడు, మళ్ళీ తలుపు కొట్టాడు. ఒక ఆవిడ చాలా ముఖంగా ఉంది. ఆవిడ వచ్చి, ఎవరు బాబు నువ్వు, నీకేం కావాలి అని అడిగింది. అడిగితే ఆ అబ్బాయి అన్నాడు, ఆంటీ ఏసీ మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని తన చేతిలో ఉన్న కరపత్రికను ఆవిడకి ఇచ్చాడు. ఆవిడ ఆ కరపత్రిక తీసుకుంది. ఈయన ఇంకా అన్నీ అయిపోయింది కదా, కరపత్రిక ఆ అమ్మాయికి ఇచ్చేసి ఈయన ఇంటికి వచ్చేసాడు. నెక్స్ట్ సండే పాస్టర్ గారు ఏం చేశారంటే ప్రసంగం అయిపోయిన తర్వాత ఎవరన్నా సాక్ష్యం చెప్తారా అని అడిగాడు. చెప్తానంటే ఒక ఆవిడ నిలబడి నేను చెప్తానంటే అన్నది చెప్పాను. అప్పుడు ఆవిడ ఏం చెప్పిందంటే, నేను గత ఆదివారం వరకు చాలా దుఃఖంతో ఉన్నాను. నా భర్త చనిపోయాడు, ఆస్తి పోయింది, ఇంకా నేను బ్రతకడానికి నాకు ఏ విధమైన నిరీక్షణ లేదు, చాలా దుఃఖంతో ఉన్నాను. ఆ దుఃఖంతో ఉన్నప్పుడు ఎందుకు ఎందుకని నేను ఉరితాడు రోడ్ కట్టుకుని ఒక స్టూల్ మీదకి ఎక్కి చచ్చిపోదాం అని అనుకున్నాను. అంతలో ఎవరు 3 గంటలకి కలుసుకుంటారు. వర్షం వస్తుంది, ఇంత వర్షంలో ఎవరు వచ్చారు మా ఇంటికి అనుకుని వాళ్ళే పోతారు అని కాసేపు ఆగాను. కానీ వాళ్ళు ఆగకుండా చప్పట్లు కొడుతున్నారు. సరే ఆగకుండా తలుపు కొడుతున్నారు ఏంటని నేను తలుపు తీస్తే ఒక అబ్బాయి, అంటే యేసుప్రభు నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి ఒక కరపత్రిక నా చేతిలో పెట్టాడు. అది చూడగానే నాకు ఆశ్చర్యం అయిపోయింది. యేసుప్రభు నన్ను ప్రేమిస్తున్నాడని, అందుకని వర్షంలో నా కోసం పంపించాడని నేను ప్రార్థన చేసుకున్నాను. యేసుప్రభుని అంగీకరించాను. ఇప్పుడు నా హృదయం చాలా సంతోషంగా ఉంది. అప్పుడు దాకా నేను దుఃఖంలో హ్యాపీగా నవ్వుకున్నాను. ఆ కరపత్రిక వెనకాల మీ చర్చి అడ్రస్ ఉంది, సియోను ప్రార్థనా మందిరం ఉంది, అని చేత మీ దగ్గరికి వచ్చాను అని చెప్తే చర్చి సభ్యులందరూ కూడా చాలా చక్కగా సంతోషంగా చెప్పగలుగుతారు. అప్పుడు మాస్టర్ గారు ఏం చేశారంటే, ఆ అబ్బాయి దగ్గరికి వచ్చిన ఆ రోజు వర్షం వస్తుందని నేను మానేశాను, నేను వెళ్ళడం బద్దకిచ్చాను, కానీ నీవు వెళ్ళడం వల్ల ఆవిడ ప్రాణము రక్షించబడింది, ఆవిడ ఆత్మ కూడా రక్షించబడింది అని చాలా సంతోషంగా ఆ అబ్బాయి చెప్తున్నారు. మన చుట్టూ అనేక మంది ఇంకా యేసు ప్రభువుని ఎరగని వాళ్ళు ఉన్నారు. మన క్లాసులో కానీ, మన ఇంటి ప్రకారం కానీ, మన తెలిసిన వాళ్ళు కానీ, వాళ్ళందరూ కూడా సముద్రంలో మునిగి పోయే వాళ్ళ ఉన్నారు. మనం ఎప్పుడైతే వాళ్ళకి లైఫ్ గార్డ్ ఇస్తామో వాళ్ళు రక్షించబడతారు. లైఫ్ గార్డ్ ఇవ్వాలంటే యేసు ప్రభు, మన యేసు ప్రభువుని ఇస్తే వాళ్ళకి పరిచయం చేస్తే, మన ఇంట్లో మన సెల్ ఫోన్స్ వాడతాం, సెల్ ఫోన్స్ ఒక జోక్ రాగానే వెంటనే అందరికీ ఫార్వర్డ్ చేస్తారా చేయరు మీరు? అయితే మనం అలా కాకుండా మనం ఏం చేయాలంటే ఇతరులకు యేసు ప్రభువుని పరిచయం చేయాలి. యేసు ప్రభువుని పరిచయం చేయడం వల్ల ఏమవుతుంది? అంత మాత్రం కాదు, మనం ఏం చేయాలంటే ఇతరులకు యేసు ప్రభువుని పరిచయం చేయడం కాకుండా మీరు మీ పిల్లలు ముఖ్యంగా మంచి స్నేహితుల్ని ఎన్నుకోవాలి. ఇప్పుడు నా దగ్గర ఒక అబ్బాయి ఫోటో, ఈ అబ్బాయి చూస్తే చాలా యాక్టివ్గా ఉన్నాడు, ఈ అబ్బాయి చూస్తే చాలా డల్గా ఉన్నాడు. మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారో వారి లక్షణాలు మీకు వస్తాయి. ఈ అబ్బాయి యాక్టివ్గా ఉన్నాడు, ఎందుకు? ఈ అబ్బాయి బైబిల్ చదువుకుంటాడు, ప్రార్థన చేసుకుంటాడు. వీరికి ప్రార్థన లేదు, బైబిల్ లేదు, అందువల్ల ఇది చాలా దుఃఖంగా ఉన్నాడు. సో మీరు ఎవరితో ఫ్రెండ్షిప్ చేస్తారు? ఇట్లాంటి వాటితో ఫ్రెండ్షిప్ చేస్తే ఏమవుతుంది చెప్తాను. ఇప్పుడు ఇట్లాంటి వాటికి 3 ఫ్రెండ్షిప్ చేశారు. ఒక ఆయన పేరు రాము ఫ్రెండ్షిప్ చేశాడు, సోము అని ఒక ఫ్రెండ్షిప్ చేశాడు, చక్రవర్తి అని ఒక ఫ్రెండ్షిప్ చేశాడు. 6 నెలలకి వచ్చేసరికి ఈ అబ్బాయి ఏం చేశాడంటే వాళ్ళ ముగ్గురిని అలాగే డల్గా మార్చేశాడు. సో మీరు ఇట్లాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయకండి. అట్లాంటి ఇప్పుడు నేనేం చేస్తానంటే వీడిని తీసేసి వీడి స్థానంలో ఈ యాక్టివ్ ఉన్న అబ్బాయిని పెడతాను. ఈ అబ్బాయిని పెట్టగానే ఈ అబ్బాయి ఏం చేశాడంటే రాముకి ఒక బైబిల్ కొనిచ్చాడు, సోముని ఏం చేశాడంటే నువ్వు సండే స్కూల్కి రమ్మని చెప్పాడు, చక్రవర్తికి ఎలా ప్రార్థన చేసుకోవాలో నేర్పించాడు. ఒక వారం నెల గడిచేసరికి
వాళ్ళు నలుగురిని కూడా సంతోషంగా యాక్టివ్గా మార్చేశారు. కాబట్టి మీరు ఎట్లాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు సృష్టిస్తారో వారి లక్షణాలు మీకు వస్తాయి. కాబట్టి మీరు ఎందుకంటే ఇంకొక విషయం ఏంటంటే మనం అందరం కూడా ఒక విషయంలో సమానమైనటువంటి వాళ్ళు. ఓకే, అందరూ కూడా ఒక విషయంలో సమానం. మనం అనుకుంటాం దేవుడు అందరినీ సమానంగా సృష్టించలేదు, వాళ్ళకి చాలా ఎక్కువ డబ్బు ఉంది, నాకు ఇవ్వలేదు, వాళ్ళు బలంగా ఉన్నారు, నాకు బలహీనంగా ఉన్నారు, నాకు చదువు లేదు అని ఇట్లా మనం తెలివితేటలు లేవు అని అనుకుంటాం. కానీ దేవుడి దృష్టిలో అందరూ సమానమే. చూడండి, మీకు అది అర్థమయ్యేలాగా ఒక చిన్న మ్యాజిక్ చేస్తాను. నా దగ్గర ఒక చిన్న త్రాడు ఉంటుంది, మామూలు త్రాడే, ఇది ఎంత రాయినా పెద్దగా అవ్వదు. ఒకటి చాలా పొడవుగా ఉంటుంది, ఒకటి ఇంకా పొడవుగా ఉంది. మనలో కొంతమంది ఇట్లా ఉంటారు, బాగా పుట్టిగా ఉన్న వాళ్ళు ఉంటారు, బాగా పొడవుగా ఉండే ఉంటారు, అస్సలు చదువుకున్న ఉంటారు, బాగా చదువుకున్న ఉంటారు, చాలా పేదవాళ్ళు ఉంటారు, బాగా ధనవంతులు ఉంటారు. మరి దేవుడు దృష్టిలో ఎక్కడ ఉంటారు? ఇప్పుడు నేను ఏం చేశానంటే ఈ మూడు తాళ్ళని సమానంగా పట్టుకుంటాను. రైట్, ఓకే, ఈ తాడు కూడా దీనికి సమానంగా ఉంటాను. రైట్, మూడు పైన సమానంగా ఉన్నాయా? సో కింద లేవనుకుంటారా? సరే, కింద కూడా సమానంగా ఉంటాం. క్రింద పైన సమానం, పైన క్రింద సమానం. సో దేవుని దృష్టిలో మధ్యలో లేవనుకుంటావా? ఓకే, మధ్యలో కూడా చెప్తాం. దేవుడు అందరూ సమానమే. నువ్వు బాగా చదువుకున్నా, ఆడుతున్నా, లేకపోయినా వాళ్ళకి చాలా ఆస్తి ఉంది, అమ్మాయికి చాలా ఆస్తి ఉంది అనుకుంటాం. అమ్మాయికి ఆస్తి ఉన్నదంటే అతనికి 4 కళ్ళు ఉంటాయా, 4 చేతులు ఉంటాయా? మనకు 2 దగ్గర ఉంటాయి కదా. సో దేవుని దృష్టిలో అందరూ సమానమే. మనం ఈ తేడాలు మనమే పెట్టుకుంటాం. ఇదిగో వీడికి చాలా ఆస్తి ఉంది అని ఒకరి గురించి అనుకున్నాం, లేకపోతే వీడు అసలు చదువుకోలేదు అని ఒకరి గురించి అనుకున్నాం, వీడు చాలా పేదవాళ్ళు అనుకున్నాం. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. మరి మనుషుల దృష్టిలో వీళ్ళు ఎంత ఉంటారు? మనుషుల దృష్టిలో చూస్తే మాత్రం ఒకడు పొట్టిగా ఉంటాడు, ఒకడు పొడిగా ఉంటాడు, ఒకడు ఇంకా పొడిగా ఉంటాడు. ఈ తేడాలో మనం పెట్టుకుంటాం. కానీ దేవుని దృష్టిలో అందరూ సమానమే. కాబట్టి మనం దేవుడి యొక్క సైతాన్ యొక్క బాధకాల నుంచి తప్పించుకోవాలంటే ఓకే, అందరికీ సమానమైన అవకాశాలే ఉన్నాయి. అందరికీ సమానమైన అందరికీ ప్రభు, అందరి నిమిత్తము ఆయన ప్రాణాన్ని సమర్పించారు. అయితే మనం సరైనదని ఎన్నుకోకపోతే ఓకే, సరే ఇప్పుడు గ్రీన్ డ్రెస్ వేసుకున్నామని నువ్వే నిలబడు, నీ సైజు అమ్మాయిని ఇంకొక అమ్మాయిని సెలెక్ట్ చేసుకో. ఎంతో ఇక్కడ మీరిద్దరు ఒకే సైజులో ఉన్నారా? రండి, ఇద్దరు రండి. ఇప్పుడు ఇద్దరులో ఓకే, వెరీ గుడ్. మీ ఇద్దరులో ఎవరు తెలివైన వాళ్ళ వాళ్ళకి 500 ఇవ్వాలని అంటున్నాం. సరే, ఇప్పుడు ఇది నా హృదయం. హృదయం షేపులో ఉంది కదా. ఓకే, ఇది నా హృదయం. ఇది మామూలుగా ఉంది కదా, అంటే సైతాన్ యొక్క బంధం. రైట్, దీన్ని నువ్వు పరిశీలించు, పట్టుకో. దానికి ఎక్కడైనా జాయింట్స్ ఉన్నాయా, మ్యాగ్నెట్స్ ఉన్నాయి, పరిశీలించగలిగా అతికైనా అన్ని చూడమ్మా, పరిశీలించుకో. ఇది నా హృదయం, ఒకటే చెక్క, దీనికి ఏమన్నా హోల్స్ ఉన్నాయా, జాయింట్స్ ఉన్నాయా, పరిశీలించు. ఒకటే కదా, జాయింట్స్ ఏం లేవు కదా. ఓకే, మొక్క హోల్స్ ఏం లేవా? ఏం లేవా? జాయింట్స్ చూసావా? ఓకే, ఇంత పెద్ద హోల్ కనపడేదా మీకు? నీ పేరేంటండి? రాజేశ్వరి. నీ పేరు మెర్సీ. ఓకే, మెర్సీ, మీకు ఇద్దరికి ఒక పరీక్ష. జాగ్రత్తగా పరిశీలించారు, నువ్వు జాగ్రత్తగా పరిశీలించు. ఇప్పుడు రాజేశ్వరికి మెర్సీకి ఒక పోటీ, వీళ్ళిద్దరు ఎవరు గెలుస్తారో చూద్దాం. నేను మొట్టమొదటి చిన్న పాప కాబట్టి రాజేశ్వరికి ఛాన్స్ ఇద్దాం. ఓకే, మరి నేను డబ్బులు ఇస్తాను, ఇవ్వడం రాజేశ్వరికి మెర్సీకి డౌట్ కాబట్టి రాజేశ్వరి నువ్వు పట్టుకో. ఇది మెర్సీ గెలుచుకుంటే మెర్సీకి ఇచ్చేయి. ఓకే, ఏం పంచం ఏంటంటే ఇది నా హృదయం, నాకు నోట్లో వెళ్ళిసాం. ఓకే, ఇప్పుడు అందరికి షేకింగ్ ఇస్తావు కదా, అంటే నీ గోల్లో మధ్య అంతా కూడా పొట్టకి వెళ్ళిపోయి బ్యాక్టీరియా వచ్చేస్తుంది.
చెత్త నోట్లో వేలు పెట్టుకోండి. మీకు అంతగా నోట్లో వేలు పెట్టుకోవాలంటే కాలు పొట్టలు పెట్టుకోండి. కాలుతో ఎవరు షేకించారు కదా, ఇస్తారు కాలు ఎవరు కదా, చేతితో షేకించారు, అత్యంత చేయి మాత్రం పెట్టుకోకూడదు. ఓకే రైట్. ఇది నా హృదయం, ఇది సైతాన్ పంపం. సైతాన్ ఏం చేస్తారంటే వదలదు. ఓకే, నేను గట్టిగా పట్టుకుంటా, ఇది నేను వదలను, నన్ను వదలని అడగకూడదు, ఇది మాత్రం నేను వదలను. ఇప్పుడు ఇలా వదలకుండా ఉన్నప్పుడు నీవేం చేయాలంటే నా హృదయాన్ని సైతాన్ బంధకాల నుంచి తప్పించాలి. అది కూడా 10 అంకెలు లెక్కెట్టడం. ఓకే, నువ్వు స్లోగా లెక్క పెట్టు, 1 2 అలా లెక్క పెట్టు. 10 అంకెలు లెక్కెట్టులోగా నువ్వు సైతాన్ బంధకాల నుంచి నా హృదయాన్ని వేరు చేస్తే నీకు రూపీస్ రాజేశ్వరి ప్రజెంట్ చేస్తుంది. వీళ్ళందరూ చప్పట్లు కొడతారు, ఆడపిల్లలు ఏడుస్తారు. 500 నీకు వచ్చిందండి, ఈ అరవకండి మీకు అందరికీ జాకెట్ కొనిస్తాను చెప్పు. అప్పుడు నవ్వొచ్చేస్తుంది తెలుస్తుంది. ఓకే రైట్, నువ్వు లెక్క పెట్టావు. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 అదే ఆగదు, మళ్ళీ మొదలు నుంచి ఇది తీయాలి బయటికి. 1 మర్చిపోయావు, గట్టిగా పెట్టి ఎప్పుడు 3 అంట, 4 అంట, 5 ఇప్పుడు వచ్చేసింది, 7 అంట, 7 అంట, 8 9 10. థ్యాంక్ యూ. ఓకే, నువ్వు తీయలేకపోయావు. ఈసారి రాజేశ్వరి తీస్తే రాజేశ్వరికి ఇచ్చేసేది. రాజేశ్వరికి తీస్తే మెరిసి దుఃఖపడుతుంది కదా అని అందులో కత్తి ఉంటుంది, కత్తిరిస్తే దాని మధ్య కట్ చేసి చెరువు బాగా. ఏం నవ్వుతున్నావు? ఇప్పుడు వీళ్ళిద్దరికి యాపిల్ ఇచ్చాను, ఒక యాపిల్ ఇద్దరు పంచుకోమంటే ఏం చేస్తారు? అలాగే దాంట్లో సగం తీసి చెరువు అలా. ఓకే, అప్పుడే కాదు, గెలిస్తేనే. ఇప్పుడు కట్ చేస్తున్నావు ఏంటి? ఓకే రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. రాజేశ్వరి, నువ్వు స్లోగా లెక్క పెట్టు, కొంచెం స్పీడ్గా లెక్క పెట్టింది, గట్టిగా లెక్క పెట్టు, మనకి లెక్క పెట్టు. నువ్వు చాలా మంచిదాము మెర్సీ. 500 పోయినా సరే నీకు దుఃఖమే లేదు, సంతోషంగా పాజిటివ్ మైండ్, నీ యొక్క పాజిటివ్ మైండ్కి నా జవాబు 2 సెకండ్కి తర్వాత. ఓకే రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. 1 2 నువ్వు 500 పోయింది, పట్టు మొక్కలు 4 అంట, 5 6 నన్ను ఏమన్నావా? క్రితం నేను ఏడుస్తున్నాను ఎలాగా? 9 అంట, 10. థ్యాంక్ యూ. కానీ ఎందుకు తీయలేకపోయిన వేలో నేను ప్రభుత్వం ప్రార్థన చేస్తా ఉన్నాను. ఇద్దరు ఓడిపోవాలి, థ్యాంక్ యూ. ఎందుకు తీయలేకపోతే నాకు అర్థం కాలేదమ్మా, చాలా ఈజీగా తిరిగి ఫస్ట్ ఒకసారి ఇక్కడ తీయాలి, తర్వాత ఇంకోసారి తీయాలి. నేను మిమ్మల్ని అడిగానా? అడిగినప్పుడు ఎవరు మాట్లాడరు, 2 అంటే అక్కడ లేవు. చెప్పమ్మా ఏంటి, ఎందుకు తీయలేకపోతే? ఇంత ఈజీగా తీసేయచ్చు కదా, నేను పట్టుకున్నా, లేకపోతే మీరు తీసేది. అవునా? ఓకే సరే, ఈసారి మీరు పట్టుకోండి, నేను తీస్తాను. అయితే మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇది నా హృదయం, ఇది సైతాన్ బంధం. సైతాన్ బంధకాన్ని తప్పించుకోవాలంటే మనకి యేసు ప్రభు వారి రక్తం, యేసు ప్రభు వారి రక్తం ద్వారా మాత్రమే మనం కడగబడాలి. యేసు ప్రభువే మనకి దిక్కు, యేసు ప్రభు ద్వారా మాత్రమే సైతాన్ బంధం తప్పించుకోగలము. ఇది యేసు ప్రభు సాదృశ్యంగా ఒక ఎర్రని కర్చీపు పట్టుకో. ఇది దాంట్లో దుమ్ము ఉందా, ధూళి ఉందా, కత్తులు ఉన్నాయా? ఒకసారి షేర్ చేయి. ఏం లేవు కదా, ఏం లేవు, షూర్. ఓకే, ఇది దేనికి సాదృశ్యంగా ఉంది? యేసు ప్రభు సాదృశ్యంగా ఉంది, రైట్? ఓకే, ఇందులో ఏం లేదు, మరి జోలో పెట్టుకుంటే నేను ఏదైనా జోలో తీసాను, ఇక్కడే పెడతాను. ఓకే ఓకే, ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే మెర్సీ నువ్వేం చేస్తావు అంటే నీకు ఇస్తాను. కుడి చేతితో పడుకో, కుడి చేతితో చెప్పులు పడుకుంది, చేతికి చుట్టూ అట్లా. రాజేశ్వరి అట్లా పట్టుకోవాలి, అస్సలు వదలకూడదు. ఓకే, దగ్గర అక్కడి నుంచి. ఓకే, సైన్
గట్టి పడుకో వదలకో. ఇప్పుడు నువ్వు కూడా పడుకోమా. నేనేం చేశానంటే దీనిపైన ఈ వేసుకున్నావు, పడుకో, గట్టి పడుకో, లాగు, గట్టి లాగు, పైకి రైట్. యేసుప్రభుకి సాదృశ్యంగా అక్కడ చీపునేసాను. యేసుప్రభు సాదృశ్యంగా నువ్వు గట్టి పడుకో, నువ్వు కూడా గట్టి పడుకో, ఎవరు వదలకండి. రైట్. ఇప్పుడు ఎప్పుడైతే యేసుప్రభు ద్వారా మనం ఇలాగనే మీరు తీయలేదు కాబట్టి, మీరు తీస్తే మీకు 500 ఇస్తున్నాను, మీరు తీయలేదు కాబట్టి చెరువు 500 పట్టుకొచ్చినట్టు సాయంత్రం ఉంటాను. మీ గాడి ఈ 2 ఆమె 2 సాయంత్రం చెరువు 500 పట్టుకొచ్చిస్తారు. ఇప్పుడు మేము తెచ్చాను ఉన్నాయి, అందులో ప్రాక్టీస్ అయిపోతున్నాయా, ఉన్నాయి, వస్తున్నాయి. ఓకే రైట్. సో యేసుప్రభు ద్వారా మాత్రమే పరలోక పట్టణానికి వెళ్ళగలం. యేసుప్రభు మాత్రమే. అదే మరి ఈ మాట చెప్తున్నప్పుడు కొంతమందికి ఒక డౌట్ అనమాట, ఏంటంటే యేసుప్రభులో స్పెషాలిటీ ఏంటి, యేసుప్రభు మాత్రమే అందరి అసమానం, యేసుప్రభులో స్పెషాలిటీ ఏంటి అని మీరు అడగొచ్చాను. దానికి సమాధానం ఏంటంటే ఈ ప్రపంచంలో చాలా మంది ఉన్నారు, చాలా మంది దేవుళ్ళు అని చెప్పుకునేవారు, చాలా దేవుళ్ళు అని చెప్పుకునేవారు చాలా మంది ఉన్నారు. వాళ్ళలో యేసు వాళ్ళందరూ కూడా పుట్టారు, మరణించారు. ఓకే. యేసుప్రభు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఒక్కడే మరణాన్ని జయించినవాడు, ఇంకెవరూ లేరు. ప్రపంచంలో అనేక సమాధులు ఉన్నాయి, అన్నీ మూతపడి ఉంటాయి, యేసుప్రభు సమాధి మాత్రము తెరవబడి ఉంటుంది. సో ఆ యేసుప్రభు యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఆయన ఇప్పుడు నా దగ్గర ఒక సమాధి పెట్టి ఉన్నది, ఇది సమాధి అనుకున్నాం కదా. ఇప్పుడు మీ అందరూ ఎదుర్కొంటే నేను ఏం చేస్తానంటే ఈ సమాధిలో యేసుప్రభు అని పెడతాను. అదేంటంటే యేసుప్రభు శిలువలో తన ప్రాణాన్ని అర్పించిన తర్వాత, దేవునికి తన ఆత్మను అప్పగించిన తర్వాత ఆయన్ని ఒక తెల్లని నార వస్త్రంలో చుట్టి సమాధిలో పెట్టారని మన సువార్త పత్రికలో సువార్తలో చదువుతాం. ఓకే సరే. ఇప్పుడు నా దగ్గర ఒక కర్చీఫ్ ఉంది, ఇది యేసుప్రభు అని అనుకోండి కాసేపు. ఇది యేసుప్రభు కాదు, ఇలా ఉంటారని కాదు, ఊరికే అనుకోండి ఇది యేసుప్రభు అని అనుకోండి. ఎందుకంటే ఆ కాలంలో ఉన్న రచయితలు రాసినటువంటి వర్ణను బట్టి యేసుప్రభు ఇట్లా ఉంటాడని చిత్రకారులు చిత్రీకరించారు. సో ఇది యేసుప్రభు అని అనుకోండి కాసేపు. ఓకే రైట్. ఇప్పుడు నేను యేసుప్రభు ఏం చేస్తానంటే మీ అందరూ ఎదుర్కొనే ఒక తెల్లని నార వస్త్రంలో చూడగలను. ఇది తెల్లగా ఉందా లేదా, వీటిలో చూడగలను. రైట్. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే నేను ఇలా నార వస్త్రంలో మీ అందరి ఎదురుకుండా చుట్టిన తర్వాత నేనేం చేస్తానంటే ఆ సమాధిలో పెడతాను. ఓకే. సమాధిలో పెట్టిన తర్వాత 3వ రోజుని ఆ సమాధి తలుపు తెరుస్తాను. తెరవగానే ఆ సమాధి ఖాళీగా కనపడగానే యేసుప్రభు పునరుత్థానం చెందాడని ఆయనను మహిమపరుస్తూ మీరందరూ చప్పట్లు కొట్టారు. రైట్. ఇప్పుడు చప్పట్లు కొడతారు, సమాధి ఖాళీగా కనపడుతుంది. ఓకే రైట్. ఇప్పుడు నేను ఇది సమాధిలో యేసుప్రభు అని దీంట్లో పెడుతున్నాను. రైట్. పెట్టానా లేదా, తెల్లని నా కోసం చుట్టూ పెట్టాను. ఓకే. మొదటి రోజు గడిచిపోయింది. ఇది ఈ సమాధి పెట్టి ఖాళీగా కనపడగానే మీరందరూ గట్టిగా చప్పట్లు కొట్టండి. రెడీ. 1 ఫస్ట్ 2 3 అనగానే సమాధి తెలుస్తాను. తెరవగానే మీరు ఖాళీ సమాధి కనపడగానే చప్పట్లు కొట్టండి. రెడీ. 1 2 3 ఈ సమాధి ఖాళీగా. కానీ ఇందులో ఆయన చుట్టిన వస్త్రం మాత్రం సమాధిలో మిగిలిపోయింది, ఆయన మాత్రం పునరుత్థానం చెందింది. సో మీరు సరైన చప్పుడు పెట్టారు, యేసుప్రభు సమాధిని గెలిచారు. రైట్. కాబట్టి యేసుప్రభు సమాధిని గెలిచారు కాబట్టి చాలా మంది ఏమనుకుంటారంటే యేసుప్రభు నమ్మితే మాకు ఎందుకు శ్రమలు వస్తున్నాయి అనుకుంటారు. యేసుప్రభు నమ్మినా సరే సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించే వాళ్ళందరూ శ్రమ వస్తాయి. ఆయన శ్రమ నుంచి దేవుడు మన ఎంత తప్పిస్తాడు అనే సంగతి మనకు నేర్చుకున్నాం. ఇప్పుడు బైబిల్లో
మీ సండే స్కూల్ టీచర్స్ చెప్పారు. నేను కూడా ఒకసారి చెప్తున్నాను కదా, ఒక రాజు ఒక బ్రహ్మాండమైన విగ్రహాన్ని తయారు చేసి ఎవరైతే ఆ విగ్రహాన్ని మొక్కరో వారిని తప్పకుండా మనుషులు అగ్నిగుండంలో వేయమన్నాడు. ఓకే, ఇప్పుడు ఇది కాసేపు అగ్నిగుండం అనుకోండి, ఇందులో ఏం లేదు, ఖాళీగా ఉంది. రైట్, ఇది ఖాళీగా ఉంది. ఇప్పుడు దీంట్లో నేను ముగ్గురిని వేస్తాను. వాళ్ళ పేర్లు ఏంటంటే, రాజు ఎప్పుడైతే విగ్రహానికి మొక్కలో వారిని బగబగా మనుషున్న అగ్నిగుండంలో వేయమంటే ఈ ముగ్గురు ఏ కలర్లో ఉంది? వీళ్ళు ఏమంటారు, రాజా మమ్మల్ని అగ్నిగుండంలో వేసినా పర్వాలేదు, మేము మాత్రం ఆ విగ్రహానికి మొక్కమన్నారు. రాజు చాలా కోపం వచ్చింది. రాజు ఏం చేశాడంటే దీన్ని 7 రెట్లు అధికరించేసి అందులో ఫస్ట్ షడ్లెక్కను వేశాడు. షడ్లెక్కను వేసిన తర్వాత మేషక్కును వేశాడు. తర్వాత అభ్యర్థిని వేశాడు. ఎన్ని వేశాడు దీంట్లో? 3 ఏ కాలంలో ఉన్నాయి? దేవుడు ఏం చేశాడంటే తన దూతను పంపించాడు. వాళ్ళకి ఏమి హాని కలగకుండా తన బాలో నుంచి దూతను పంపించాడు. అందులో శత్రుకు ఉన్నాడా? ఉన్నాడు. మేషక్కు ఉన్నాడా? మేషక్కు ఉన్నాడు. అభ్యర్థిగా ఉన్నాడా? అభ్యర్థిగా ఉన్నాడు. వాళ్ళు ఆ అగ్నిగుండంలో వేసిన వాళ్ళకి ఏమీ అపాయం కలగకుండా దేవుడు కాపాడాడు. కాబట్టి మనం శ్రమలు వస్తాయంటే వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు మనం తప్పించుకునే మార్గం మనం తెలుసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఎవరన్నా ఇంతవరకు రాని గర్ల్ ఎవరన్నా ఒకటి చిన్న మరి చిన్న అలా తల్లి, వెరీ గుడ్. ఇప్పుడు మీకు కూడా ఒక చిన్న టెస్ట్ పెడతాను. రైట్, ఇప్పుడు నా దగ్గర ఒక కర్చీఫ్స్ ఉన్నాయి. ఈ కర్చీఫ్స్ ఎలా చేయాలో మీకు ఈ మ్యాజిక్ మీకు నేర్పిస్తాను. నేర్పించే ముందు నేను ఒకసారి చేస్తాను. మనకి శ్రమలు వస్తాయి అంటే శ్రమలు వస్తాయి. శ్రమలు వచ్చినప్పుడు ఎట్లా తప్పించుకోవాలి అని ఇప్పుడు మనకి నేను పెట్టండి సోఫియా మనకి నేర్పిస్తుంది. ఓకే, ఇప్పుడు నేను దీన్ని మూడేస్తాను, ఇంకోసారి మూడేస్తాను. రైట్, ఇప్పుడు ఈ సోఫియా ఏం చేస్తా అంటే ఈ ముడిని విప్పాలి. ఒక చేతితో విప్పాలి, ఒక చేతితో విప్పాలి, సపోర్ట్ పెట్టుకోవాలి. ఇప్పుడు చాలా టైం పడింది. ఇది నువ్వేం చేస్తావు అంటే ఇప్పుడు చాలా తేలిగ్గా ముడేసాను. నువ్వు చాలా చాలా తేలిగ్గా ముడేసాను. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే ఈ చివరి పట్టుకోవాలి, ఏది చూసుకో గట్టిగా చాలు. ఇది వచ్చి పట్టుకో, అలా గట్టిగా నీ బలంతో ఉపయోగించాలి. ఇప్పుడు మామూలుగా తేలిగ్గా చేసిస్తేనే తను తీరిపోయింది. ఇప్పుడు నీ బలము నా బలము గట్టిగా లాగవు కదా, రుచి నువ్వు ముడి చూస్తే ఇప్పుడు నేను ముడి చూడకుండా దీన్ని విప్పాలి. ముడి చూడకుండా విప్పాలి. ముందు తేలిగ్గా వేసిస్తే నువ్వు విప్పలేకపోయావు. ఇప్పుడు నీ బలవంతో ఉపయోగించలేవు. ఇప్పుడు దగ్గర దీని ఒకసారి ఇది ఎలా చేయాలో చెప్పండి. ఓకే, ఇది మీరు అందరూ నేర్చుకోవచ్చు. ఇది చేయడానికి మీకు 2 కర్చీఫ్స్ కావాలి. ఇప్పుడు ఈ కలర్ ఒకటి, ఈ కలర్ ఒకటి. ఇప్పుడు మీ మమ్మీ బీరువాలో చీరలు ఉంటాయి కదా, ఈ కలర్ ఒక చీర, ఈ కలర్ ఒక చీర, ఏ కలర్ అయినా సరే చిన్న మొక్క ఇంత మొక్క కట్ చేసుకున్నాం. చీరలు కట్ చేస్తారా? మరి మ్యాజిక్ చేయడానికి చీరలు కావాలి కదా, కట్ చేయాలి కదా. ఓకే, దీన్ని ఏం చేస్తానంటే ముందు ముడి నేను చిన్న మోసం చేశాను. అలాగే ఈ మోసం ఈ టెక్నిక్ తెలిసి మీరు కూడా చేయగలరు. అలాగే మనకు శ్రమ వచ్చినప్పుడు ఆ శ్రమలకు పరిష్కారం ఎంత దూరంలో ఉంటుందంటే మన మోకాలికి నేలకు అంటే ఏంటి? మనం శ్రమలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు ఆ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. ఆ టెక్నిక్ మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు నేనేం చేశానంటే నేను మూడేస్తున్నాను. మూడేసిన తర్వాత మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇలా లాగితే టైట్ అవుతుంది. నేనేం చేశానంటే సోఫియాకి మోసం చేస్తూ ఇది పట్టుకోమని చెప్పాను. ఒకటే కలర్ లాగాను.
గట్టి ఇలా లాగి ఇలా లాగిన తర్వాత వదిలేదు. ఇప్పుడు దీన్ని ఇలాగంటే వచ్చేస్తుంది తీసి ఇక్కడ పట్టుకో జరుపు ముందు జరుపు ఆ చేయొద్దు ముందు జరుపు ఓకేనా ఆ ముడి కూడా తీసి అర్థమైంది కదా మీకు. ఇప్పుడు మీరు ముందు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ అంకుల్ మనోహర్ వచ్చాడు, ఒక మ్యాజిక్ నేర్పించాడు. అమ్మ నీకు 2 చీరలు అలాగే అని చెప్పేసి ఒక కత్తిని తీసుకుని మ్యాజిక్ అప్పుడు ఏం చేస్తామంటే ఏదో ఒక కలరే గట్టిగా లాగేసి అమ్మ చూడు నువ్వు చూస్తూ నేను చూడకుండా వినిపిస్తాను ఇక్కడ పట్టుకుని దీన్ని ఆ 3 కనపడకుండా మూసుకేసుకో. పట్టుకో 3 కనపడకుండా మూసుకేసుకో. ఓకే ఓపెన్ చేయి. అప్పుడు మాట్లాడుతూ ఉండాలి. మనకు కూడా శ్రమలు వస్తాయి, మనం ప్రార్థన చేసుకోవాలి. మోకాలు నేల కానిస్తే ఆ టెక్నిక్ తెలిసి శ్రమలు పోతాయి అన్నీ. ఆ చివరికంటే వచ్చిన తర్వాత అమ్మ దీని మీద ఉప్పు అని ఊదు అని ఇంకా మీ మమ్మీ చివరికి కట్ చేసినందుకు ఏం పెట్టదు. ఇంకా వచ్చేసిన అందరికి ఓకే సరే. ఇక మనం లాస్ట్ ఐటమ్కి వచ్చేసాం. లాస్ట్ ఐటమ్ ఏంటంటే మనం యేసుప్రభువుని నమ్ముకోవాలి, సరైన మార్గం ఉండవాలి. అవన్నీ ఒక ఐదు పెట్టు ఇలా ఇంతవరకు ఇక్కడ రాని అబ్బాయి ఎవరు ఉన్నారు? చిన్న అబ్బాయి నాదా. ఈ అబ్బాయి మనకి చెడు జిఆర్ఓ కూర్చోలేదు. ఈ అబ్బాయి మనకి చెడుల వాటి నుంచి ఎలా తప్పించుకొని నేర్పిస్తాడు. ఇప్పుడు నాకు ఇది అనేది ఒక బ్లూ ప్రింట్ ఉంది. ఇది చెడుల వాటికి సాదృశ్యంగా ఉంది. ఇది ఈ అబ్బాయి తల మీద పెడతాను. తల మీద పెట్టగానే నువ్వు తలకాయ ఇట్లా షేక్ చేసి ఇలాగ ఊపి దీనికన్నా పడేది. ఓకే అదే అటు ఓకే ఓకే చూసి తలకాయ వంచుకోవడం షేక్ చేసి పడేది. ప్రారంభంలో ఏ చెడు అలవాటు అయినా సరే ఈజీగా మానివేయగలం, కానీ చెడు వరకు కొంచెం పెట్టకపోతుంది. తనకి ఉంచుతున్నాము, తనకే వంచకూడదు. తనకి వంచకుండా షేక్ చేసే పడేది. ఓకే ఇప్పుడు ఇది మొదట్లో ఈజీగా పడేసాడు, ఇది ఇంకా కొంచెం పెద్దగా అయిపోతుంది. ఇంత పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు నువ్వు ఏం చేయాలంటే తనకే వంచకుండా అది కరెక్ట్ రైట్ వంచుకున్నా అందులో మళ్ళీ వంచావు తీసి సో వంచకూడదు. ప్రారంభంలో చాలా ఈజీ పడేసాడు. ఇది పెద్దగా చెడుల వల్ల పెరిగిపోతే ఇంకా పెద్దగా అయిపోతాయి. ఇప్పుడు ఇంకా పెద్దగా అయిపోతుంది. నువ్వు అడితిరిగా ఉంటుంది. ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నీ తల పెద్ద పెడతాను. నువ్వు తలకాయ వంచకుండా ఇప్పుడు ఇంత పెద్దగా అయిపోయింది. అది వంచుతావు, అలా వంచుకున్నా అలా స్ట్రైట్గా అది వంచా మళ్ళీ తలకాయ నువ్వు స్ట్రైట్ ముందు అలా స్ట్రైట్. ఓకే ఇంత పెద్దగా అయిన తర్వాత మనం సాతాను యొక్క వశంలోకి వెళ్ళిపోతాం. సాతాను యొక్క వశంలోకి వెళ్ళిపోతే రైట్ సాతాను వశంలోకి వెళ్ళిపోతే మన సైతాను నుంచి తప్పించుకుంటే చాలా కష్టమైపోతే అంచేత మనం సైతాను వశంలోకి వెళ్ళకుండా మనం ముందుగానే జాగ్రత్తగా ఉండాలి. ఓకే చివరిగా మన చేయవలసిన ఇంకొకటి ఏంటంటే మనం ప్రభువుని నమ్మిన తర్వాత మనం దేవుడికి మనం కొంచెం ఇవ్వాలి. ఏమి ఇవ్వాలి? దేవుడికి 5 విషయాలు ఇవ్వాలి. ఏమేమి ఇవ్వాలో నేను 5 విషయాలు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే దేవుడు మనకి ఎంతో సమయం ఇస్తున్నాడు. రోజుకి 24 గంటలు ఇస్తున్నాడు. 24 గంటల్లో మనం ఏం చేస్తున్నాం అంటే టీవీ చూస్తున్నాం, చెత్త పుస్తకాలు చదువుతున్నాం, కానీ బైబిల్ చదవడం లేదు, ప్రార్థన చేయట్లేదు. అలా చేస్తే మనం దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మనం వృధా చేస్తున్నాం. దేవుడు మనకి ఎంతో జ్ఞానం ఇస్తున్నాడు. ఇచ్చిన జ్ఞానం ఉపయోగించుకుని నేను జాబ్ ఎట్లా సంపాదించుకోవాలి, నేను సుఖంగా ఎట్లా బ్రతకాలి అని ఆలోచిస్తున్నాను. కానీ ఈ జ్ఞానాన్ని ఉపయోగించి ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులను ప్రభు దగ్గర నడిపించాలని మనం ఆలోచించకపోతే దాన్ని కూడా వృధా చేసిన వాళ్ళం. దేవుడు మనకి ఎన్నో తలాంతులు ఇస్తున్నాడు. చక్కగా పాటలు పాడగలం, చక్కగా యాక్షన్ సాంగ్స్ నేర్పించగలం,
సండే స్కూల్ చెప్పగలం, ఇతరులకు సువార్త చెప్పగలం. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే మన తలాంతుల్ని ప్రతి భూమిలో పాత పెట్టే వాళ్ళంగా ఉన్నాం. తర్వాత దేవుడు ఎంతో మన శారీరక శక్తి ఇస్తున్నాడు. గట్టిగా పాడండి, అల్లుడు చెప్పండి అంటే మనం చెప్పడం లేదు. అలా చేయమంటే చేస్తున్నాం, పక్క వాళ్ళకు గెలవమంటే గట్టిగా గిల్లేస్తున్నాం, కొట్టమంటే కొట్టేస్తున్నాం. కానీ మంచి పనులు చేయడానికి ఇక్కడ ఒక అబ్బాయి అన్నాడు, వాళ్ళ అమ్మమ్మ కొన్ని మంచిని తెచ్చి అంటే నువ్వు తెచ్చుకోవా అన్నాడు. అలా కాకుండా మన ఇంట్లో నాన్నమ్మ అమ్మమ్మ ఉంటే వాళ్ళకి మనం సహాయం చేసుకోవడం కదా. అలా చేయకపోతే దాన్ని కూడా వృధా చేసుకోవాలి. శారీరక శక్తి చివరిగా దేవుడు మనకి ఎంతో దానం ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చిన దానాన్ని దేవుని కోసం కొంచెం మనం ఇవ్వకపోతే, మనం అన్ని మనమే ఖర్చు పెట్టుకున్న దేవుడికి కొంచెమని ఇవ్వకపోతే దాన్ని కూడా వృధా చేసిన వాళ్ళు అవసరం. ఇప్పుడు దేవుడు ఇచ్చిన ధనము, సమయము, జ్ఞానము, తలాంతులు మన కోసం వినియోగించుకుని మన జీవితం ఈ పువ్వులేని బొకేలా అయిపోయింది. దీనికి పువ్వులు ఉంటే బాగుంటుందా లేకపోతే బాగుంటుందా? ఉంటేనే బాగుంటుంది. కాబట్టి నా ఖర్చుని దీనిపైన ముసుగేసేస్తారు. గతకాలం అంతా కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి సమయాన్ని, ధనాన్ని మన కోసం వినియోగించుకుని మన జీవితం ఈ పువ్వులేని బొకేలా అయిపోయింది. అయితే దేవుడు చాలా కరుణామయుడు కాబట్టి మనం పోగొట్టిన తలాంతుని మనం ఈ మాట చెప్తుంటే కొంతమందికి ఒక డౌట్ వస్తుంది. ఏంటంటే మరి దేవుడికి ఇస్తే నాకు తక్కువ అయిపోతుంది కదా అనుకుంటారు. దేవుడికి ఇస్తే మనకి ఏమైనా తక్కువ అయిపోతుందా లేదు. నేను ఒక చిన్న మ్యాజిక్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మీరు స్కూల్లో లెక్కలు చేస్తాం లేదమ్మా, మీ దగ్గర 6 రూపీస్ ఉన్నాయనుకో, అందులో 3 రూపీస్ దేవుడికి ఇచ్చామనుకో, ఇంకా నీ దగ్గర ఎన్ని ఉంటాయి? ఎవరిని అడిగాను? మనం నువ్వైతే చెప్పు. ఓకే, నీ దగ్గర 6 రూపీస్ ఉంటే 3 రూపీస్ దేవుడికి ఇస్తే ఇంకా 3 రూపీస్. అదే నువ్వు స్కూల్లో నేర్చుకున్న లెక్కలు. ఇప్పుడు నేను దేవుడు లెక్క చెప్తాను. ఇప్పుడు నా దగ్గర ఒక గ్లాస్ ఉంది. ఈ గ్లాసులో కొన్ని రూపాయలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయో మీరు నాతో కలిసి లెక్క పెట్టండి. 1 2 3 4 5 6 రూపీస్ ఉన్నాయి. ఓకేనా? ఇక్కడ ఇప్పుడు చెప్పండి, ఒక్కొక్కటి దాన్ని ఒకటేది 2 అంటించాను. ఓకేనా? 1 2 3 4 5 6 జాకెట్ ఓకే, 6 రూపీస్ ఉన్నాయి. ఈ 6 రూపీస్లో నేనేం చేశానంటే దేవుడికి 3 రూపీస్ ఇచ్చాను. ఇప్పుడు మీరు స్కూల్లో నేర్చుకుని లెక్క పెట్టారు. మీ దగ్గర 6 రూపీస్ ఉంటే 3 రూపీస్ దేవుడికి ఇచ్చేస్తే ఇంకా నా దగ్గర ఎన్ని ఉండాలి? సరే, నా దగ్గర ఎన్ని ఉన్నాయని లెక్క పెట్టుకున్నా. 1 2 3 4 5 6 నా దగ్గర మళ్ళీ అన్నీ ఉన్నాయి. దేవుడికి ఇస్తే మళ్ళీ ఇంకోసారి చూద్దాం. 1 2 3 దేవుడికి ఇచ్చాను. మళ్ళీ లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 and 6 దేవుడికి ఇస్తే మనకి తగ్గడం లేదు. దేవుడికి ఇచ్చే కొద్ది దేవుడు ఓకే. ఈసారి నేను దేవుడికి ఇవ్వకుండా 3 రూపీస్ పెట్టి ఒక జాకెట్ కొనుక్కున్నాను. నేను మ్యూజిషియన్ కదా, నాకు ఎప్పుడు నాకు 6 ఉంటాయి అని అనుకున్నాను. ఈసారి 3 ఉన్నాయి. ఎందుకంటే నేను దేవుడికి ఇవ్వలేదు, జాకెట్ కొనుక్కోవడానికి నేను. ఇప్పుడు ఈ 3 కూడా తెలియజేస్తాను. ఇందులో ఎన్ని ఉన్నాయి? ఇప్పుడు 6 3 కదా 6 మళ్ళీ వేసాను కదా. 1 2 3 4 5 6 ఉన్నాయి. ఈసారి నాకు 6 రూపీస్ ఉంటే ఈసారి నేను ఇచ్చానంటే జాకెట్ కొనుక్కోకుండా దేవుడికి 3 రూపాయలు ఇస్తున్నాను. మళ్ళీ లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 కలుగుతలేదు. దేవుడికి ఇస్తే మనకేమీ కలుగుతలేదు. దేవుడికి ఇచ్చే ఇంకొక మళ్ళీ లెక్క పెట్టుకుంటే 1 2 3 4 5 and 6. ఓకే, దేవుడికి ఇస్తే నాకేమి తగ్గడం లేదు. దేవుడికి ఇచ్చే దేవుడు నన్ను ఎంతగానో ఆశీర్వదిస్తున్నాడు. ఓకే, సో ఒక పిక్ చేస్తాను. ఈ గర్ల్స్ అందరూ లైన్ నుంచోండి కదా. ఫస్ట్ లైన్ లో ఉన్న గర్ల్స్ అందరూ లైన్ నుంచోండి. సెకండ్ లైన్ లైన్ లో ఇంకా ఇచ్చేవచ్చు.
మీరు ముగ్గురు కూడా మీరు ముగ్గురు కూడా లైన్లో ఉంటారు. ఓకే, బాగా ఎట్లుంది? బాగా క్లియర్ ఉందా? ఓకే రైట్. నువ్వు అక్కడ నుంచి ఓకే. అదే కొంచెం ఒక అడుగు ముందుకే, నేను కింద దిగి వస్తాను. కొంచెం ఇంకొక అడుగు ముందుకే, కొంచెం ఒక అడుగు ముందుకే నేను కింద దిగి వస్తాను. ఇప్పుడు అలాగే చూసాను కదా రైట్. ఇప్పుడు వీళ్ళకి నేను వేక్ టు హెవెన్, పరలోక రాజ్యానికి మార్గం ఏంటి అనే సంగతి గురించి ఇప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు వీళ్ళందరూ నిలబడ్డారు. ఫస్ట్ ఏం చేశానంటే, ఈ అమ్మాయికి ఏం చేశానంటే పట్టుకోవాలి. నేను ఎట్లా ఇస్తానో అట్లాగే పట్టుకోవాలి. వే టు హెవెన్ అనే 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 దాని గురించి నేను ఇస్తున్నాను. ఇలా పట్టుకో. ఓకే రైట్. ఇప్పుడు అట్లా పట్టుకోవాలి. అట్లానే నేను ఎట్లేస్తాను అట్లాగే పట్టుకో. ఓకే, ఎట్లా ఇస్తామో అట్లాగే పట్టుకో. అలాగే పట్టుకో. ఏం కాదు, మీరేం మార్చలేదు. ఎట్లా ఇస్తామో అట్లాగే పట్టుకోవాలి. ఎట్లా ఇస్తామో అట్లానే పట్టుకోవాలి. ఎట్లా ఇస్తామో అట్లానే పట్టుకోవాలి. అట్లానే పట్టుకో. అట్లానే పట్టుకో. ఓకే, ఎట్లా ఇస్తామో అట్లానే పట్టుకో. అట్లానే పట్టుకో. అలాగే పట్టుకో. ఓకే సరే. బాల్ ఇది ఇటు, బాల్ గర్ల్స్ వైపు వెనక్కి వేసిన ఎవరు తగులుతున్నారు? విసిరే ఎవరు తగిలింది? తల్లి నిలబడమ్మా. అక్కడ నిలబడు, రావట్లేదు. నిలబడు. నీకు 1 to 10లో నీకు నచ్చిన నెంబరు, దాని స్పెల్లింగ్ నాకు చెప్పాలి. నీకు 1 to 10లో నీకు నచ్చిన నెంబరు. ఓకే, నాకు చెప్పింది అర్థమైంది కదా? నువ్వు 10 గర్ల్స్ ఉన్నారు ఇక్కడ. నీకు నచ్చిన నెంబర్ ఒకటి చెప్తుంది. 4 షూట్ 4. ఇప్పుడు బాల్ ఎవరితో మన ఇద్దరం ఇంతకుముందు మాట్లాడుకున్నామా? మాట్లాడుకోలేదు. నీ ఇష్టమైన నెంబర్ చెప్పావు. 4 అంటే 1 4 ఈఎంఐ మొత్తం నేను ఎప్పుడో ఎల్కేజీలో చదివాను 60 సంవత్సరాల క్రితం. 1 2 3 4. ఓకే, చిన్న పిల్లలు పాప అక్కడ ఉంటాము. నువ్వు అలా నువ్వు కదా, నువ్వు అక్కడ ఎలా ఉంటావు? 4 కదండి. ఈ అమ్మాయి 4 నెంబరే కదా. ఓకే సరే. ఇప్పుడు మనం నేర్చుకో. కూర్చోదండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి సెలెక్ట్ చేసుకున్నాం. చూద్దాం మంచి సెలెక్ట్ చేసుకోలేదు. ఇప్పుడు నేను సబ్జెక్ట్ ఏంటంటే వే టు హెవెన్. నువ్వు ఎంత నువ్వు హోలీ బైబిల్ ఏం చెప్తుంది? చాలా మంది పరలోక రాజ్యానికి వెళ్తానికి మన సబ్జెక్ట్ అంతా దాని నుంచి మనం నేర్చుకునేది ఏంటంటే, మన ఉద్దేశం ఏంటి? పరలోక రాజ్యానికి వెళ్ళడం. పరలోక రాజ్యానికి వెళ్ళడానికి హోలీ బైబిల్ ఏం చెప్తుంది? చాలా మంది ఏం చెప్తున్నారంటే, నా దగ్గర బోలెంత డబ్బు ఉంది, అందుచేత నేను పరలోక పట్టణానికి వెళ్ళగలను అని అనుకుంటారు. ఓకే, కొంతమంది ఏమనుకుంటారంటే, నేను 10 ఆజ్ఞలు పాటిస్తున్నా, అందువల్ల నేను పరలోక పట్టణానికి వెళ్ళగలను అని అనుకుంటారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే, నాకు చాలా బలం ఉంది, ఆరోగ్యంగా ఉన్నాను, బీపీ లేదు, షుగర్ లేదు, అందువల్ల నేను పరలోక పట్టణానికి వెళ్ళగలను అనుకుంటారు. కొంతమంది నేను ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాను, అందుచేత నేను పరలోక పట్టణానికి వెళ్ళగలను అని అనుకుంటారు. కొంతమంది నేను బాప్టిజం తీసుకున్నా, కొంచెం ఒక అడిగానికి బాప్టిజం తీసుకున్నా, అందువల్ల నేను పరలోక పట్టణానికి వెళ్ళగలను. కొంతమంది ఏమనుకుంటారంటే, నేను సోషల్ సర్వీస్ చేస్తున్నా, గుడ్డి వారికి సహాయపడుతున్నాను, అందువల్ల నేను పరలోక పట్టణానికి వెళ్ళగలను అనుకుంటారు. కొంతమంది నాకు ఎంతో కీర్తి ప్రతిష్టలు ఉన్నాయి, స్టార్డమ్ ఉంది, అందువల్ల నేను పరలోక పట్టణానికి వెళ్ళగలను అనుకుంటారు. కొంతమంది నేను ప్రార్థన చేసుకుంటున్నా, అంచేత నేను పరలోక పట్టణానికి వెళ్ళగలను అనుకుంటారు. మరి ఇవన్నీ మంచియే. చర్చికి వెళ్ళడం మంచిదే, స్టార్డమ్ మంచిదే, డబ్బు ఉండటం మంచిదే, బాప్టిజం తీసుకుంటే మంచిదే, సోషల్ సర్వీస్ చేస్తే మంచిదే, దశాజ్ఞలు పాటిస్తే మంచిదే, ప్రార్థన చేసుకుంటే
ఆరోగ్యం ఇవన్నీ మంచివే. కానీ హోలీ బైబిల్ ఏం చెప్తుంది అనేదే కావాలి మనకి. హోలీ బైబిల్ చెప్పింది 4వ నెంబర్ ఎక్కడున్నాం? ఓకే, 4వ నెంబరే కరెక్ట్. ఈ 4వ నెంబర్ ఏం చెప్తుందంటే యేసు ప్రభువే మాట్లాడు. సో మనం పరలోకానికి ఏకైక మార్గం రావాలంటే జీసస్. ఓకే, కాబట్టి మీరందరూ కూడా యేసు ప్రభువుని ఆశ్రయించండి, అప్పుడు పరలోకంలో అందరూ కలుసుకుంటాం. కాబట్టి అందరూ ఒకసారి నాతో కలిసి జీసస్ అని చెప్పండి. జీసస్ జీసస్ జీసస్. ఓకే, ఈ చిన్న పాప కరెక్ట్ గా చెప్పింది కాబట్టి చిన్న పాపకి చెప్పండి. నాకు ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఏంటి తీసుకో, కూర్చోండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క సెకండ్ ఇచ్చే అన్ని తీసుకుని ఓవర్ టు సుష్మా. కానీ నచ్చిందా లేదా కొంచెం బాగుంది.